హాయ్ ఫ్రెండ్స్, దురదృష్టం అనేది మీకు వెంటాడుతుందా? అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి రెమెడీ మీరు చేశారంటే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది మీ వెంబడి ఉంటూ మీ యొక్క అన్ని పనులను త్వరగా చేసుకోవడానికి అదృష్టం అనేది పడుతుంది ఫ్రెండ్స్. అలానే చెప్పేసి గ్రహాలు కానీ వాటి యొక్క ఫలితాల వలన మనకు కొన్ని ఆటంకాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. వాటికి నేను చెప్పబోయే చిన్న చిన్న పరిహారాలు మీరు కనుక చేశారంటే ఖచ్చితంగా ఏవైతే ఆగిపోయిన పనులు లేదా ఏదైతే బ్లాకేజెస్ వస్తూ ఉంటాయో వాటన్నిటి నుంచి మీరు త్వరగా బయటపడి నేను చెప్పబోయే రెమెడీలను మీరు ఖచ్చితంగా చేసుకొని అన్ని పనులు విజయవంతంగా నిర్వర్తించడానికి నేను ఇక్కడ కొన్ని రెమెడీస్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా ఆశాభంగాలు ఎదురవుతూ ఉంటాయి. నానాటికి దురదృష్టం వెన్నంటూ ఉంటూ పరిస్థితి తలపెట్టిన పనులు అనుకున్న ఫలితాలనివ్వవు. ఎంతో ప్రయాణ బద్మాలు కూడా బెడిసి కొట్టుతాయి. అడుగడుగున ఎదురయ్యే అవరోధాలు చిరాకు తెప్పిస్తాయి. చివరకు ఇలాంటి పరిస్థితులను అధిగమించి అదృష్టాన్ని మెరుగుపరుచుకోవడానికి సాధారణంగా జాతకంలో శుభగ్రహాలు, యోగ కారక గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వాటి దశ అంతర్దశ కాలాల్లో అదృష్ట భంగాన్ని కలిగిస్తాయి. నిర్దిష్టమైన గ్రహ శాంతుల కోసం నిపుణులు, జ్యోతిష్యుల సంప్రదించవచ్చు. వీలు లేని వారి తేలికపాటి పరిహారాల ద్వారా కూడా ఫలితాన్ని పొందొచ్చు. ఇప్పుడు మనం కొన్ని రెమెడీస్ అనేటివి చూసుకుందాం ఫ్రెండ్స్. ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు ఉంటే మానుకోండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. బాలభానుడి ఎదుట సూర్య నమస్కారాలు చేయండి. నిత్య పూజ తర్వాత రావి చెట్టుకు నీరు పోసి చెట్టు వద్ద ఆముదపు దీపాన్ని వెలిగించండి. గురువులను, గురు సమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ అసంతృప్తికి గురి చేయకండి. ఏదైనా గురువారం రోజు గురువులను సందర్శించుకొని వారికి యథాశక్తి కానుకలు ఇవ్వండి. వరుసగా 5 బుధవారాలు ఉదయం పూట పాడి ఆవుకు మొలకెత్తిన పెసళ్ళు తినిపించండి. ఆ తర్వాత ఇంటికి చేరువలో వైష్ణవాలయం దర్శించుకొని అర్చన జరిపించండి. ప్రతి మంగళవారం ఆంజనేయ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి సింధూరాన్ని ధరించండి. ఆలయం వెలుపల ఉన్న వారికి బెల్లంతో తయారు చేసిన మిఠాయిలను పంచిపెట్టండి. ఇంకా మీకు మీ పనులు త్వరగా స్పీడ్గా జరగాలంటే మీరేం చేస్తారంటే మంగళవారం రోజు, శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ బెల్లము, శనగలు, నల్ల నువ్వులు వంటివి స్వామివారికి సమర్పించి ఎవరైతే ఆ గుడి ప్రాంగణంలో పేదవారు ఉంటారో వారందరికీ ఫ్రెండ్స్ మీకు తోచిన సహాయాన్ని చేయండి. ఇలా చేయడం ద్వారా మీ పనులలో ఏదైతే ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయో వాటిని స్వామివారు శీఘ్రంగా తొలగించి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఈ రెమెడీ చేసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.